రోడ్డు ప్రమాద బాధితులకు వరం పీఎం రాహత్ పథకం మెడికవర్ హాస్పిటల్ క్లస్టర్ హెడ్ జి రంజిత్ రెడ్డి. ఇక నెల్లూరు మెడికవర్ హాస్పిటల్లో రోడ్డు ప్రమాద బాధితులకు మేలు చేసేలాగా పీఎం రాహత్ పథకం ఉందని, వారికి వెంటనే చికిత్స అందించి మరణాల రేటు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం రాహత్ పథకం తీసుకొచ్చిందన్నారు. ఇక సోమవారం నుంచి పైలట్ విధానంలో భాగంగా నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో కలదని జిల్లా అడిషనల్ ఎస్పీ సౌజన్య తెలిపారు. కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ తీసుకొచ్చిన పథకం 1.50 లక్షల వరకు నగదు రహిత చికిత్స లభిస్తుందన్నారు. ప్రమాదం జరిగిన మెడికవర్ హాస్పిటల్లో చేరిన తర్వాత 7 రోజుల వరకు వర్తిస్తుంది. ప్రమాదం జరిగిన వెంటనే 112కి కాల్ చేస్తే బాధితునికి సమీప ఆసుపత్రికి తరలిస్తారు. అక్కడ ఆసుపత్రి యాజమాన్యం బాధితుడి వివరాలు ఈ డాష్ పోర్టల్లో నమోదు చేస్తుంది. చికిత్స ఖర్చును ప్రభుత్వం ఆసుపత్రికి చెల్లిస్తుంది. బాధితుడు ఏ రాష్ట్రం అయితే చెందినవారైనా, ఏ దేశానికి చెందినవారైనా పథకం వర్తిస్తుందన్నారు. రాహత్ వీర్ ప్రోత్సాహకం ప్రమాద సమయంలో సహాయం చేసి గాయపడ్డ వారిని వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లిన వారికి రాహత్ వీర్ గా గుర్తింపిస్తారు. 25,000 నగదు బహుమతి, ప్రత్యేక సర్టిఫికెట్ అందిస్తారు. పీఎం రాహత్ పథకం జిల్లాలో నేటి నుంచి నెల్లూరు మెడికవర్ హాస్పిటల్లో ప్రారంభమైందని మెడికవర్ హాస్పిటల్ సెంటర్ హెడ్ ఏ లావణ్య తెలియజేశారు. రోడ్ యాక్సిడెంట్స్ అయినప్పుడు ఇంపార్టెంట్గా గోల్డెన్ అవర్లో వెంటనే చికిత్స అందించడం చాలా ముఖ్యము. సో దానిలో భాగంగా ఈ మెడికవర్ హాస్పిటల్ని ఒకటి ఎంచుకోవడం జరిగింది. ఇక్కడ ట్రామా సెంటర్ చాలా ఇంపార్టెంట్ మనకి. అండ్ ఇక్కడ ఎక్కువ మన జిల్లాలో జరిగే యాక్సిడెంట్స్లో మనం ఇక్కడ ముందు తీసుకురావడం జరుగుతుంది ఫర్ గోల్డెన్ అవర్ రెస్పాన్స్. సో పిఎం రాహత్ అనే ప్రోగ్రామ్ ఒకటి ఫిబ్రవరి 2026లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొమల్గేట్ చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రాంలో 1.5 lakhs అనేది అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది టు ఆల్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్. 1.5 lakhs అనేది 7 days లోపల వాళ్ళు వచ్చినప్పుడు ఇంజర్డ్ పర్సన్స్ వాళ్ళకి అంత లోపల ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ద గవర్నమెంట్ విల్ బి బేరింగ్ ద కాస్ట్. గవర్నమెంట్ ఆ ట్రీట్మెంట్కి కావాల్సినంత వరకు హాస్పిటల్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రామ్ని ఈరోజు మెడికవర్లో మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది రిజిస్టర్డ్ హాస్పిటల్ ఫర్ పిఎం రాహత్ ప్రోగ్రామ్. సో అది ఇనాగ్రేట్ చేయడానికి మనం ఈరోజు వచ్చాము. సో నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా చాలా సేఫ్గా ఉండి ఎటువంటి యాక్సిడెంట్స్ అవ్వకుండా వాహనాలు నడపాలని అండ్ సేఫ్టీగా ట్రాఫిక్ సేఫ్టీ రూల్స్ పాటించాలని మనం రిక్వెస్ట్ చేస్తున్నాము. అలానే పొరపాటున ఎవరికైనా ఏమైనా యాక్సిడెంట్స్ అయితే ఈ పిఎం రాహత్ ప్రోగ్రామ్ని ఉపయోగించుకొని చికిత్స పొందాలని విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఫస్ట్ వచ్చిన వెంటనే 24 hours to 48 hours వాళ్ళ ట్రీట్మెంట్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1.5 lakhs ఇస్తుంది. అలాగే వాళ్ళ కేర్ కూడా తీసుకోవడానికి 7 days టైం కూడా వచ్చింది. ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఇంకొకటి ఏంటంటే, ఎక్కడైనా ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఏదైనా తలకు దెబ్బతిందని అయిందనుకోండి, ఎవరైతే పబ్లిక్ వాళ్ళు రక్షించి హాస్పిటల్ ట్రామా కేర్ సెంటర్ తీసుకొచ్చారో వాళ్ళకు కూడా గుడ్ సమారిటన్ కింద 25,000 rupees ఇవ్వడం జరుగుతుంది. ఎవరో వస్తారు, పోలీసులే వస్తారు, వాళ్ళు వస్తారు అని ఎవరు వెయిట్ చేయకుండా కూడా 108 కానీ ఎక్కడికైనా ఫోన్ చేసి పబ్లిక్ అతన్ని ఎమర్జెన్సీలో ఎవరైనా యాక్సిడెంట్ అయ్యో పొరపాటున పడిపోయో ఏదైనా అయితే వెంటనే తీసుకొచ్చి ఒక సిటిజన్గా బిహేవ్ చేసి తీసుకొచ్చిన వాళ్ళకి కూడా ఈ ప్రాజెక్టు భాగంగా 25,000 ఇచ్చి ఎంకరేజ్ చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో దీనికి పోలీస్ తరఫు నుంచి మేమేంటంటే, అసలు ఇలాంటి ప్రాజెక్టు మనకు రావడం అంటే ఎక్కడ కూడా పబ్లిక్ ఎవరు భయపడకుండా కేసులు అవుతే మనకు కాకుండా ముందు రెస్క్యూ చేసి ఒక లైఫ్ సేవ్ చేస్తారనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టారు. అలాగే మనం మీకు అందరికీ తెలుసు, ఈ నెల్లూరు డిస్టిక్ నుంచి నెల్లూరు డిస్టిక్ రోడ్ హైవేస్ చాలా పెద్దగా ఉన్నాయి. ఇక్కడ మాకు తరచూ కూడా చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. మేము ఎంతవరకు సేవ్ చేయగలమంటే, మేము పబ్లిక్ అవేర్నెస్ తీసుకుని ఎంత చేయగలుగుతాము. ఇన్ కేస్ కాంటెంట్ బట్ పొజిషన్లో ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఉంటే కనుక వాళ్ళని సిటిజన్స్ అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ ఉందని భయపడకుండా తీసుకొచ్చి ఒక లైఫ్ని సేవ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నుంచి స్పెషల్ థ్యాంక్స్ అండి. ఈ పిఎం రాహత్ అనే ప్రోగ్రామ్ అవేర్నెస్ కోసం జనాల్లోకి అండ్ పబ్లిక్లోకి తీసుకెళ్ళడానికి వచ్చారు మేడం వాళ్ళు. వాట్ ఈస్ దిస్ అబౌట్ దిస్ పిఎం రాహత్ అనేది ఏంటంటే, హైవే బెస్ట్ మీద కానీ ఇక్కడ రోడ్ మీద కానీ రోడ్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు వెంటనే ఈ హాస్పిటల్కి తీసుకొస్తే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దర్ ఎకనామిక్ స్టేటస్ మనము పేషెంట్ని ఈ స్కీమ్ కింద అడ్మిట్ చేసుకొని ఓకే ఫస్ట్ 7 to 10 days వాళ్ళకి కావాల్సిన క్వాలిటీ ట్రీట్మెంట్ అనేది ఇప్పిస్తాం అన్నమాట. రైట్ ఫ్రమ్ ద ఎమర్జెన్సీ నుంచి ఐసీయూ వరకు
వాళ్ళకి కావాల్సిందంతా ఈ పిఎం రాహత్ ప్రోగ్రామ్ అనేది బేర్ చేస్తుంది. గవర్నమెంట్ విల్ బేర్ దోట్ ఎక్స్పెన్సెస్ అన్నమాట. సో ఈ స్కీమ్ కింద కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకొని ఎక్కడన్నా మనకు యాక్సిడెంట్ అయినప్పుడు ఎవరైనా జరిగినప్పుడు వెంటనే హాస్పిటల్ తీసుకొచ్చి ఎంత వీలైనంత తొందరగా మనకు ట్రీట్మెంట్ అందించగలిగితే వాళ్ళని తొందరగా మనం పేషెంట్ రికవరీకి అండ్ వాళ్ళ సర్వైవల్కి ఇదంతా ఛాన్స్ ఉంటుంది. సో దయచేసి అందరూ ఈ ప్రోగ్రామ్ గురించి తెలుసుకొని మీకు తెలిసినప్పుడు